హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీరు వీడియో అనేది టోటల్గా చూడండి. మీరు సగం సగం వీడియో చూసి స్కిప్ చేసుకుంటే వీడియో చూస్తే మీకు వీడియోలో నేను చేసే అవుట్పుట్ అనేది కరెక్ట్గా మీకు రాదు. అదే కింద కామెంట్ రూపంలో నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్ గేర్ ఐకాన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఎడిటింగ్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ కొన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏవేవైతే ఫొటోస్ కావాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక్కొక్క ఫోటో మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వింటేజ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా వింటేజ్ ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్క ఫోటోకి ఇలా మీరు వింటేజ్ ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఫొటోస్కి వింటేజ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ఎలక్ట్రిక్ వైప్ అనే మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ కావాలి. ఇది డిఫాల్ట్గా రాదు, మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ గెట్ మోర్ అని ఉంటుంది. మనం మొబైల్ డేటా అనేది ఆన్ చేసేసుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ 3D అని ఉంది కదా, ఇలానే మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వైప్ అని ఉంటుంది. ఇక్కడ వైప్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఇలా కొంచెం స్క్రోల్ చేసేసుకోండి. ఇలా మనకు ఎలక్ట్రిక్ వైప్ అని ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ వైపు. ఇక్కడ డౌన్లోడ్ అని మీద క్లిక్ చేసుకోగానే డౌన్లోడ్ అయిపోతుంది, దానికైతే ఇన్స్టాల్ అయిపోతుంది. మనం జస్ట్ బ్యాక్ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఎలక్ట్రిక్ వైప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ సెకండ్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఎలక్ట్రిక్ వైప్ మీద క్లిక్ చేసుకొని సెకండ్ ట్రాన్సాక్షన్ వైప్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ ఇస్తే అన్ని ఫొటోస్, థర్డ్ ఫోటోకి థర్డ్, ఫోర్త్ ఫోటోకి ఫోర్త్ది, ఫిఫ్త్ ఫోటోకి ఫిఫ్త్ది, ఈ విధంగా మీరు ఎన్ని ఫొటోస్కి ఇస్తే అన్ని ఫొటోస్కు. మీకు ఈ ఫోటో లెంత్ కూడా ఇంతే కావాలా ఇంకా ఎక్కువ కావాలా మీకు అనేది అడ్జస్ట్ అనేది కూడా ఇక్కడ నుంచే ఫస్టే చేసుకోండి. ఇప్పుడు నేనైతే కొంచెం ఫోటో లెంత్ అనేది తక్కువ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఈ విధంగా మీరైతే ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో సేవ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు పైన సేవ్ ఇక్కడ మనకు యారో సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ రెడ్ కలర్ది టోటల్గా అయిపోతే మనకు ఈ వీడియో అనేది ఫస్ట్ సేవ్ అయిపోతుంది అన్నమాట. మనకు ఈ వీడియో సేవ్ అయిపోగానే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్లో గ్యాస్ అండ్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఒక 3 or 4 సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇచ్చి దీన్ని మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇలా మీరు ఈ స్క్రీన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇది టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు ఈ గ్యాస్ అండ్ బ్లర్ అనేది డ్రాగ్ చేసేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత నేను టెంప్లెట్ ఇచ్చాను కదా, ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు హ్యాపీ బర్త్డే టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిజర్ ప్రక్కపొంటి స్క్వేర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆఫ్ ఉంటుంది ఆన్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకొని అదే లేయర్ మీద క్లిక్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేసుకుంటే మనకు బ్లెండింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్లో మనకు స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఏదైతే ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో, సేవ్ చేసుకున్న వీడియో ఉందో అది మళ్ళీ దీనిలోకి తీసుకొని ఇలా కొంచెం జూమ్ తక్కువ చేసుకొని ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మీకు ఈ ఫ్రేమ్లో అడ్జస్ట్ అయ్యే విధంగా మీరు
అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకోండి. తర్వాత డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇటువంటి ఫ్రేమ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆన్ చేసేసుకొని దీన్ని టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకొని ఇక్కడ స్లిప్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు లైటింగ్ ఎఫెక్ట్ కోసం ఇంకో టెంప్లెట్ ఉంటుంది. లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసుకొని ఆ లైటింగ్ ఎఫెక్ట్ వీడియో అనేది మీరు తీసుకొని తర్వాత ఇక్కడ స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆఫ్ ఉంటుంది, ఆన్ చేసేసుకొని మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేసుకొని స్క్రోల్ చేసుకుంటే మనకు బ్లెండింగ్ ఆప్షన్లో మళ్ళీ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన సాంగ్స్ చూసుకొని ఇక్కడ మీకు ఆ సాంగ్ అనేది విని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మీకు సాంగ్ వచ్చేస్తుంది. ఏదైతే మీకు ఇక్కడ ఎక్స్ట్రా లేయర్స్ ఉన్నాయో ఆ లాస్ట్లోకి వచ్చేసి ఇలా ఎక్స్ట్రా లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సిజర్ ట్రిమ్మర్ మీద క్లిక్ చేసుకొని ట్రిమ్ టు ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగానే మీకు ఎన్ని ఎక్స్ట్రా లేయర్స్ ఉంటే అన్ని అలా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. నేను ఆడియో మ్యూట్ చేశాను ఎందుకంటే నాకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు పైన యారో సింబల్ కనబడుతుంది కదా, ఈ యారో సింబల్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోగానే ఇది టోటల్గా రెడ్ది ఇక్కడికి వచ్చేగానే మనకు ఈ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.